హైకోర్టు ఏం చెప్తా ఉంది దీని కేసులో, జీవో నెంబర్ 571 ప్రకారం లోకల్ గవర్నెన్స్ తాలూకా సమ్మతి ఉందా లేదని అడుగుతుంది. అందులో భాగంగా నేను తీసుకొచ్చి లోకల్ బాడీ తాలూకా గవర్నెన్స్ తాలూకా సమ్మతి తీసుకొని ప్రయత్నించారు. మేము అడ్డుకున్నాం, వాళ్ళు పాస్ ఆన్ చేశారని చెప్తా ఉన్నారు. దీనివల్ల ఏం జరుగుతుంది, హైకోర్టులో ఈ భూమి మీద కేసులన్నీ కూడా విరిగిపోతే గవర్నమెంట్కి ఈజీ అవుతుంది దారాదత్తం చేయడానికి గీతంస్కి. అదే నేను ఫస్ట్ జరిగినట్టు ఇష్యూ. రెండోది ఏదైతే చెప్తారు గీతం యూనివర్సిటీ ఉంది అని మీకు తెలుసో తెలీదో, గీతం కాలేజీలో ఒక సెక్షన్కి అంటే ఒక బ్రాంచ్కి మినిమం 5 నుంచి 37 సెక్షన్స్ ఉంటాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఏదైతే ఉందో బ్రాంచ్కి ఒక సెక్షన్లో 60 మంది స్టూడెంట్స్, 60 స్టూడెంట్స్ ఇంటూ 4 లక్షలు అంటే సంవత్సరానికి ఎంత లాభం వస్తుంది ఆయనకి. అలాగే ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయి, మీ మెడికల్ కాలేజ్ ఎంత దందా జరుగుతుంది, మీ డెంటల్ కాలేజ్ అవుతుంది. ఒక ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్కి 54 ఎకరాలు 5,000 కోట్లు సంబంధించిన భూమిని ఎలాగో మీరు ఫ్రీగా ఇవ్వగలుగుతున్నారు, ఎలాగిస్తారు? ప్రజలంతా దీన్ని ఆలోచించాలి. ఎక్కడ తప్పు జరుగుతూ ఉంది? ఉత్తినికే కుటుంబస్తులు కాబట్టి దాదాపు చేస్తాం. పోనీ ఇంతకుముందు ఎప్పుడైనా చేయలేదా? ఇంతకుముందు 1998లో కానీ 96లో కానీ ఒకసారి 18 ఎకరాలు, ఇంకోసారి 78 ఎకరాలు, అప్పుడు ఉన్నటువంటి ల్యాండ్ వాల్యూ 20 లక్షలు ఉన్నప్పుడే 18,000 రూపాయలు ఎకరాన్ని కట్టబెట్టారు అప్పట్లో. ఇప్పుడు ఏకంగా సుమారు 100 కోట్లు ఉన్నటువంటి ల్యాండ్ వాల్యూ ఫ్రీగా ఇవ్వడానికి ఆలోచిస్తున్నారు. అది ఎంతవరకు అన్యాయం?